హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎం కన్స్ట్రక్షన్స్. ఈరోజు మేము ముందుకు ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ డీటెయిల్స్ చెప్పేకంటే ముందు ఒకవేళ మీకు ఏమైనా హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 9032327055. ఇది మా నెంబర్. ఇది మీరు మా నెంబర్ కాల్ చేసే కనుక మీకు ఎటువంటి హౌసెస్ రిక్వైర్మెంట్ ఉన్నా కంప్లీట్గా ఆల్ ఓవర్ హైదరాబాద్ కానీ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ చుట్టుపక్కల హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ హౌస్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఈ హౌస్ వచ్చేసి మనకు గురమూడ విలేజ్, మనకు సాగర్ హైవే నుంచి మనకు జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో అయితే మనకు అవైలబుల్ అవుతుంది. కంప్లీట్గా రెసిడెన్షియల్ హౌస్. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఎవరైతే G+1 హౌస్ తక్కువకి చూస్తున్నారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. ఎందుకంటే మంచి స్పేషియస్, పార్కింగ్, LRS, 85% లోన్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈ హౌస్ డీటెయిల్స్ మీకు చెప్తాను, నేను చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎం కన్స్ట్రక్షన్స్. ఈరోజు ఒక మంచి G+1 హౌస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి గురమూడ విలేజ్లో ఉంది. మనకి ఎల్బీ నగర్కి ఎగ్జాక్ట్లీ 4.5 కిలోమీటర్స్ వస్తుంది. ఈ హౌస్ మనం వెస్ట్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. కంప్లీట్గా రెసిడెన్షియల్ హౌస్ ఇది. సాగర్ వాటర్ అలాగే కృష్ణ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బోర్ ఉంది, డ్రైనేజ్ వాటర్ కూడా మనకు ఫెసిలిటీ కూడా ఉంది, డ్రైనేజ్ కూడా. అండ్ ఈ హౌస్ G+1 విత్ ఒక చిన్న మినీ స్టడీ రూమ్లు కూడా మనకు పెంట్ హౌస్లో అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఇది 145 స్క్వేర్ యార్డ్స్ హౌస్. ఇది మంచి మనకు ఫేసింగ్ కూడా మంచి సైజులో అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు హౌసెస్ కంప్లీట్గా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మా నెంబర్ వచ్చేసి 9032327055. ఇది నా నెంబర్. ఇది మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. అలాగే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. మీకు ఏ విధంగా అయితే హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటాయో ఆల్ ఓవర్ హైదరాబాద్ కూడా హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కిచెన్ మనకి కంప్లీట్గా డిజైన్తో అయితే ఇవ్వడం జరిగింది. మనకు బయటికి చూస్తున్నట్టు పూజ గది కూడా ఒక వ్యక్తి కూర్చొని మనం పూజ చేసుకునే విధంగా పూజ గది అయితే డిజైన్ చేయడం జరిగింది. బిల్డర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారు. కంప్లీట్గా గ్రానైట్ వర్క్ చేయడం జరిగింది. మనకు హాల్ కూడా కంఫర్టబుల్గా మనకి సిట్టింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 145 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి వెస్ట్ ఫేసింగ్లో మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా కుదురుతుంది. అండ్ బోర్ అండ్ సంపు వాటర్ కూడా మనకి అవైలబుల్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇది కిచెన్ నుంచి డోర్. ఇది మనకి బయట వాష్ ఏరియాకి కిచెన్ నుంచి డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక 2 కార్లు పెట్టుకునే విధంగా పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నట్టు ఇది వచ్చేసి కంప్లీట్గా ఇండియన్ టేక్ అండి. ఇది ఇండియన్ టేక్. మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేకు. అండ్ అలాగే మిగతా చౌకోట్లు కూడా టేక్ వాడడం జరిగింది. అండ్ ఒక వాష్రూమ్ డోర్స్ మాత్రం యూపీవీసీ యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. చూస్తున్నారు కదా, రెసిడెన్షియల్ హౌస్ ఇది. మీరు రెడీ టు మూవ్. మనకు అలాగే 85% 90% కూడా లోన్ అయితే వస్తుంది. మీకు ఎవరికైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు మన నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఏ హౌస్ తీసుకున్నా సరే మనకు లోన్ అయితే ఎలాంటి సివిల్ ఉన్నా లేకున్నా కానీ మనం లోన్ అయితే చేపించడం జరుగుతుంది. ఎలాంటి హౌస్కి అయినా సరే ఓల్డ్ కన్స్ట్రక్షన్ కూడా లోన్ అయితే చేపించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి టైల్స్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో గ్రానైట్ వేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టైల్స్ వేశారు. మంచి వైట్ అండ్ యాష్ కలర్లో డిజైన్తో ఉన్న టైల్స్ అయితే వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా ఇది. మనకు హ్యాండ్ వాష్ చేసుకోనికి కామన్ బాత్రూమ్. అండ్ అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి డిజైన్తో పాటు సింపుల్ పాల్ సీలింగ్ డిజైన్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది వాష్ ఏరియాలో, అటాచ్డ్ బాత్రూంలో. చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఒక మంచి లుక్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా హౌసెస్ ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఎలాంటి హౌసెస్ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కన్స్ట్రక్షన్లు చేసుకోవడానికి అండ్ అలాగే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కూడా కావాలంటే కూడా మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మెయిన్గా మనకి గురమూడ కానీ, బిఎన్ రెడ్డి, ఎల్బీ నగర్, పెద్దంబర్పేట్, పసుమామ్లా, కుంట్లూరు, హయత్ నగర్ ఈ ఏరియాలో అయితే మనకి హౌసెస్ అయితే అవైలబుల్ అవుతున్నాయి ప్రజెంటు. మీకు ఎలాంటి బడ్జెట్ మనకి
60 lakhs నుంచి బడ్జెట్ అయితే స్టార్ట్ అవుతుంది. 100 గజాల నుంచి మనకి ఎంత హౌస్ అమౌంట్ పెట్టుకుంటారో అనేది స్క్వేర్ యార్డ్ బట్టి నిర్ణయించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇది మనకు డైనింగ్ ఏరియా విత్ పూజా రూము. మనకు ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ మంచి స్పేషియస్తో కిచెన్ కూడా డిజైన్ చేశారు మనకు. అలాగే సెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. కిచెన్లో అయితే సఫిషియెంట్ స్పేస్తోని కిచెన్ చేయడం జరిగింది. అలాగే మనకి బయట కూడా వాష్ ఏరియాస్ కూడా చాలా బాగుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ హౌస్ కాబట్టి మీరు కొంచెం రిఫర్ చేయొచ్చు. ఈ హౌస్ ప్రైస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. నేను ఏంటంటే 80-85% కూడా మనకి లోన్ వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. క్లియర్ టైటిల్ మనకి చూస్తున్నారు కదా హౌస్ ఇది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి బిల్డర్ అయితే 1,15,00,000 చెప్తున్నాడు. ఒకవేళ మన త్రూలా మనం వెళ్తే మాత్రం నెగోషియబుల్ ఉంటుంది. మీరు మా నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1,15,00,000 అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ హౌస్ చూస్తున్నారు కదా, చిన్న స్టడీ రూమ్ అని చెప్పే కదా, ఇంకో చిన్న ఒకటి స్టోర్ రూమ్లా కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా రెసిడెన్షియల్ హౌస్ ఇది. మీకు ఎవరికైనా సరే హౌసెస్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయండి. లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా లోన్ కావాలంటే కూడా లోను చేపించడం జరుగుతుంది. మనకు మెయిన్ రోడ్కి కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.